నాగదుర్గ ఒక సైకో అంటూ కొరియోగ్రాఫర్ చెప్పినటువంటి వీడియో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే నాగదుర్గ గారి గురించి, తన సినిమా గురించి కావచ్చు, సాంగ్స్ గురించి కావచ్చు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినా కూడా అది ట్రెండింగ్లోకి వెళ్తుంది, చాలా వైరల్ అవుతూ ఉంది. ఎందుకంటే నాగదుర్గ గారికి సంబంధించినటువంటి రీసెంట్గా ఇడుపు కాగితం సినిమా టైటిల్ విషయంలో కూడా ఎంత పెద్ద కాంట్రవర్సీ జరిగిందో మనం చూసాం. ఆఖరికి ఆంధ్ర, తెలంగాణ అని చెప్పేసి రెండు రాష్ట్రాలు పోట్లాడుకునేటువంటి స్థాయికి తీసుకొచ్చింది ఆ ఒక సినిమా యొక్క టైటిల్ విషయంలో. ఎందుకంటే కొంతమంది ఆ ఒక టైటిల్ని హేళన చేసి మాట్లాడడం కానీ, తెలంగాణ భాషని తక్కువ చేసి మాట్లాడడం కానీ, ఈ విధంగా చాలామంది చేశారనమాట. సో దానికి తీటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మీకు అర్థం కాకపోతే అర్థం ఏంటి అని అడగండి, కానీ ఈ విధంగా కించపరుస్తూ మాట్లాడడం, తక్కువ చేస్తూ మాట్లాడడం అనేది అసలు సరైన పద్ధతి కాదు అంటూ చాలామంది కూడా వాయిస్ రేజ్ చేసినప్పుడు ఆ ఒక విషయం అనేది కొంచెం సైలెంట్ అయిపోయింది, శాంతమైంది అని చెప్పేసి అనుకున్నాం. కానీ లోపల మాత్రం ఇంకా కూడా ఈ యొక్క భాష విభేదాల గురించి ఇలాంటి కాంట్రవర్సీలు అదేవిధంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే అసలు నాగదుర్గ గారిని సైకో అని చెప్పినటువంటి ఆ ఒక కొరియోగ్రాఫర్ ఎవరు అని చెప్తే మనందరికీ తెలుసు, ఫోక్ సాంగ్స్, తెలంగాణ ఫోక్ సాంగ్స్ అనేవి యూట్యూబ్ మొత్తాన్ని కూడా ఏలేస్తున్నాయి. సో ఎలాంటి తెలంగాణ ఫోక్ సాంగ్ వచ్చినప్పటికీ కూడా అది కొంచెం క్లాసిక్ కావచ్చు, లేకపోతే డీజే పాటలు కావచ్చు, లేకపోతే ఒక పండగకి సంబంధించినటువంటి ఆ పాటలు కావచ్చు, పెళ్లికి సంబంధించినటువంటి పాటలు కావచ్చు, ఏదైనా కావచ్చు, తెలంగాణ ఫోక్ సాంగ్ వచ్చిందా ఖచ్చితంగా యూట్యూబ్ని మాత్రం షేక్ చేయాల్సిందే అనే విధంగా అక్కడ ప్రజెంట్ అయితే తెలంగాణ ఫోక్ సాంగ్స్ యొక్క ట్రెండ్ నడుస్తుందన్నమాట. అంటే ప్రతి ఒక్క సాంగ్ కూడా అది భాషతో సంబంధం లేకుండా అందరూ కూడా కాలు కదిలించి డాన్స్లు వేసే విధంగా ఉంటాయి, లేకపోతే భావోద్వేగంతో వాళ్ళ యొక్క ఇష్టమైనటువంటి పర్సన్ని ఫీలింగ్ చేసినటువంటి విధంగా ఉంటాయి. సో ఆ విధంగా అందరినీ కూడా అలరిస్తూ ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు నాగదుర్గ గారికి సంబంధించినటువంటి ఏ సాంగ్ వచ్చినా కూడా మిలియన్స్ కొద్ది వ్యూస్ ఏ విధంగా వస్తున్నాయి అంటే దానికి వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ డాన్స్ కూడా అన్నమాట. డాన్స్ కొరియోగ్రాఫర్ కూడా ఖచ్చితంగా అవసరమే. అయితే నాగదుర్గ గారి ఆల్మోస్ట్ ఇటువంటి అన్ని సాంగ్స్ కూడా కాంబినేషన్లో వచ్చినటువంటి డాన్స్ కొరియోగ్రాఫర్ ఎవరైనా ఉన్నారంటే తన పేరు శేఖర్ వైరస్ అన్నమాట. సో ఆయన ఏంటంటే చిన్న స్టెప్ అయినా కూడా, సింపుల్ స్టెప్ అయినా కూడా అది మాత్రం అసలు యూట్యూబ్లో వన్ ఆఫ్ ది ట్రెండింగ్ స్టెప్గా మిగిలిపోతుంది. ఖచ్చితంగా ఏ సాంగ్ ట్రెండింగ్లో ఉన్నప్పటికీ ఆ సాంగ్లోని స్టెప్ ఖచ్చితంగా శేఖర్ వైరస్ గారు చేస్తుంటారు. అది మాత్రం పక్కగా రాసి పెట్టుకోండి అని చెప్పేసి తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీలో మాత్రం ఆయన పేరుకి ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోయింది. డాన్స్కి కొరియోగ్రాఫర్ ఎవరైనా కావాలి అంటే ఖచ్చితంగా శేఖర్ వైరస్ గారిని మాత్రమే మేము ప్రిఫర్ చేస్తామనే స్థాయికి ఆయన పేరు మాత్రం నిజంగా అగ్రస్థానంలోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా వీడియోగ్రఫీ అంటే డాప్ ఎవరు కావాలంటే కమలీ పటేల్ అని చెప్పేసి అన్న ఉంటాడు. సో ఆయన పేరు మాత్రమే వినిపిస్తుంది. అండ్ సాంగ్ అనేది మిలియన్స్ కొద్ది వ్యూస్ రావాలి, ట్రెండింగ్ వెళ్ళాలి అంటే ఎవరిని చేయించాలి? ఖచ్చితంగా నాగదుర్గ. అంటే ఈ విధంగా కొంతమందికి బ్రాండ్ అనేది పడిపోయింది అన్నమాట. సో మరి రీసెంట్గా శేఖర్ వైరస్ గారు ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అక్కడ నాగదుర్గ గారి గురించి చెప్పారనమాట. నాగదుర్గ ఒక సైకో అని చెప్పేసి చెప్పాడు. సో అది మీరు అనుకున్నట్టు నెగిటివ్ షేడ్స్లో కాదు, పాజిటివ్గా అనమాట. అంటే ఏంటంటే తను పర్ఫెక్ట్గా ఉంది, తన మాట తను ఏమనుకుంటుంది అదే చేయాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారంట. సో ఇప్పటి వరకు మనం ఒక విషయాన్ని గమనిస్తే నాగదుర్గ గారు ఏ సాంగ్ చేసినప్పటికీ కూడా మేల్ యాక్టర్ మాత్రం పక్కన ఉండడు. ఎందుకంటే తనకు ఆ విధంగా మేల్ యాక్టర్తో కలిసేటటువంటి ఉద్దేశం లేదనమాట, ఇష్టం ఉండదు. సో ఆ విధంగా ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సాంగ్స్ మాత్రమే తీసుకుంటారు. ఆ సాంగ్స్ కూడా ఏ రేంజ్లో మిలియన్స్ కొద్ది వ్యూస్ వస్తాయి, ఏ రేంజ్లో వైరల్ అవుతాయో కూడా మనం చూస్తూ ఉంటాం. తను ముందుగానే చెప్తారట ఈ విధంగా, ఏంటంటే నాకు ఆ విధంగా మేల్ యాక్టర్ ఉంటే నేను చేయలేను అని చెప్పేసి. సో కొంతమంది ఏంటంటే డబ్బులు ఎక్కువగా ఇస్తాము, చేసేయండి, సాంగ్ బాగుంది చేసేయండి, మంచి పేరు వస్తుంది చేసేయండి అని చెప్పేసి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కానీ తను ఏ దానికి కూడా లొంగలేదన్నమాట. తన మాట పైన తను నిలబడ్డారు. నాకు ఆ విధంగా ఇష్టం లేదు, నాకు ఇష్టమైనటువంటి ఈ యొక్క గ్రాఫ్లో నేను వెళ్తాను అని చెప్పేసి అదే విధంగా ముందుకెళ్తూ ఉన్నారు. అండ్ దానికి తోడు ఇంకా చాలా అవకాశాలు కూడా నాగదుర్గ గారికి రావడం జరిగిందంట. కానీ అవకాశాలు ఏవి కూడా తను వినియోగించుకోకుండా తనకిష్టమైనటువంటి వేలోనే వెళ్తూ ఉన్నారు. ఒకవేళ ఆ అవకాశాలు కూడా తను చేజిక్కించుకొని ఉండుంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా హిట్ సాంగ్స్లో తను ఉండేవాళ్ళు, ఇంకా అగ్రస్థానంలో తన పేరు నిలిచేది అని చెప్పేసి శేఖర్ వైరస్ గారు చెప్పారనమాట. సో తను చెప్పినటువంటి ఆ వీడియో అనేది చాలా చాలా వైరల్ అవుతూ ఉంది. సో మరి మీరందరూ కూడా ఖచ్చితంగా నాగదుర్గ గారి సాంగ్స్ వినే ఉంటారు. సో ఆ సాంగ్స్ అన్ని కూడా మీకు ఏ విధంగా అనిపించాయి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.